మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది కానీ డబ్బులు ఎలా సేవ్ చేయాలో అర్థం కావట్లేదా? మీ దగ్గర డబ్బులు లేవు కానీ కొంచెం కొంచెం కూడబెట్టుకోవాలనుకుంటున్నారా? డబ్బులు దాచుకోవాలన్నా ఎక్కడ దాచుకోవాలో మీకు అర్థం కావట్లేదా? మీరు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారా? ఖర్చును తగ్గించి ఎలా పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బజ్ ఫ్యాక్ట్స్ తెలుగు. నేను మీ పండు. ఈ రోజు వీడియోలో పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన 5 స్కీముల గురించి చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మొదటగా పోస్ట్ ఆఫీస్ లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. అయితే వాటిలో 5 ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి చెప్పబోతున్నాను. 5 స్కీమ్స్ ఏంటంటే ఎస్బి, ఆర్డి, టిడి, ఎంఐఎస్, ఎస్ఎస్ఏ వంటి స్కీమ్స్ గురించి ఇప్పుడు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్కీమ్ ఎస్బి అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్. ఈ అకౌంట్ ని 500 పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి అర్హులు ఎవరంటే మొదటగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఫాదర్ లేదా మదర్ గార్డియన్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 4%. అయితే దీనికి ఎంత అమౌంట్ కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో చూసేద్దాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ కోసం పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన పోస్ట్ ఇన్ఫో యాప్ లో చూద్దాం. మన ఎస్బీ అకౌంట్ లో ఒక సంవత్సరం పాటు 10,000 రూపాయలు ఉంచగలిగితే సంవత్సరం పూర్తయ్యేటప్పటికి 400 రూపాయలు ఇంట్రెస్ట్ కలుస్తుంది. అదే విధంగా ఎస్బీ అకౌంట్ లో ఒక సంవత్సరం పాటు 50,000 రూపాయలు ఉంచగలిగితే సంవత్సరం పూర్తయ్యే నాటికి 2,000 రూపాయలు ఇంట్రెస్ట్ కలుస్తుంది. అలాగే 1,00,000 రూపాయలు సంవత్సరం పూర్తయ్యే నాటికి అకౌంట్ లో ఉంచగలిగితే సంవత్సరం పూర్తయ్యే నాటికి 4,000 రూపాయలు ఇంట్రెస్ట్ కలుస్తుంది. రెండో స్కీమ్ వచ్చేసి ఆర్డి అంటే నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్. ఈ అకౌంట్ ని 100 రూపాయలు పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఇది 5 ఇయర్స్ పాటు 60 మంత్స్ కట్టాలి. అయితే ఇది స్టార్టింగ్ ఎంత పెట్టి ఓపెన్ చేస్తే ఈ 60 మంత్స్ కూడా అదే అమౌంట్ ని కడతా వెళ్ళాలి. అంటే 100 పెట్టి ఓపెన్ చేస్తే 60 మంత్స్ కూడా 100 చొప్పున కట్టాలి. 200 పెట్టి ఓపెన్ చేస్తే 200 చొప్పున 60 మంత్స్ కట్టాలి. 300 పెట్టి ఓపెన్ చేస్తే 60 మంత్స్ కూడా 300 చొప్పున మనం కడుతూ వెళ్ళాలి. అలా 5 ఇయర్స్ కట్టాలి ఈ స్కీమ్ ని. దీనిని కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఫాదర్ లేదా మదర్ గార్డియన్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.7. ఈ రికరింగ్ డిపాజిట్ కి మనం ఎంత కడితే అంత అమౌంట్ ఇంట్రెస్ట్ కలిసి టోటల్ బోనస్ మనకి ఎంత వస్తుందో చూద్దాం రండి. ఈ ఆర్డీ స్కీమ్ కి నెలకు 100 రూపాయలు చొప్పున కడితే 5 సంవత్సరాలకి 6,000 రూపాయలు అవుతుంది. దీనికి 1,212 రూపాయలు వడ్డీ కలిసి 7,212 రూపాయలు మనకి వస్తుంది. అదే విధంగా నెలకు 500 రూపాయలు చొప్పున కడితే 5 సంవత్సరాలకి 30,000 అవుతుంది. దీనికి 6,060 రూపాయలు వడ్డీ కలిసి 36,060 రూపాయలు మనకి వస్తుంది. మూడో స్కీమ్ వచ్చేసి టీడీ అంటే నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్. దీన్ని 1000 రూపాయలు పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ని కూడా 18 సంవత్సరాలు దాటున్న ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు మదర్ లేదా ఫాదర్ గార్డియన్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. దీనిలో 5 ఇయర్స్ వరకు ఉంటాయి. అంటే 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్, 2 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్, 3 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్, అలాగా 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే మనం 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1 ఇయర్ లో క్లోజ్ చేసేవచ్చు. మనకి 1 ఇయర్ తాలూకా ఇంట్రెస్ట్ అమౌంట్ కలిపి మనకు ఫుల్ బోనస్ ఇస్తారు. అలా 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఏ ఇయర్ కి ఆ ఇయర్ సపరేట్ గా మనం వేసుకోవచ్చు. అలాగా దీని ఇంట్రెస్ట్ రేట్ చూద్దాం రండి. దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.9 నుంచి 7.5 వరకు ఉంది. అయితే దీని డీటెయిల్స్ మనం ఎంత స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ తో ఫుల్ బోనస్ వస్తుందో డీటెయిల్స్ చూద్దాం రండి. ఈ టీడీ అకౌంట్ లో 10,000 రూపాయలు 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 708 రూపాయలు వడ్డీ కలిసి 10,708 రూపాయలు వస్తుంది. అలాగే అదే 10,000 2 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1,438 రూపాయలు వడ్డీ కలిసి 11,438 రూపాయలు వస్తుంది. అదేవిధంగా 3 సంవత్సరాలకి 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 2,187 రూపాయలు వడ్డీ కలిసి 12,187 రూపాయలు వస్తుంది. అదే 10,000 రూపాయలని 5 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 3,855 రూపాయలు వడ్డీ కలిసి 13,855 రూపాయలు మనకు వస్తుంది.
మిగతా స్కీమ్స్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. 4వ స్కీమ్ వచ్చేసి MIS అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ అకౌంట్ ని 18 సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకి ఇది ఓపెన్ చేయడానికి కుదరదు. అలాగే ఈ అకౌంట్ కి 1000 రూపాయలతో స్టార్ట్ చేసి ఒక సింగిల్ మెన్ లేదా సింగిల్ ఉమెన్, ఒక సింగిల్ పర్సన్ అనే వాళ్ళు 1000 రూపాయలతో స్టార్ట్ చేసి 9 లక్షల వరకు దీంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే జాయింట్ ఏ జాయింట్ బి అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ జాయింట్ ఏ జాయింట్ బి కింద ఉండి 15 lakhs వరకు దీంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.4% per annum. అయితే ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎంత అమౌంట్ తో ఓపెన్ చేసాం, దానికి పర్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, టోటల్ బోనస్ ఎంత వస్తుంది అనేది చూద్దాం. ఈ MIS స్కీమ్ లో 1,00,000 రూపాయలు వేసుకుంటే నెలకి 617 రూపాయలు వడ్డీ పడుతుంది. సంవత్సరానికి 7,404 రూపాయలతో టోటల్ 1,07,404 రూపాయలు వస్తుంది. అదే 1,00,000 రూపాయలని 5 సంవత్సరాలకి వేసుకుంటే ప్రతి నెల 617 రూపాయలు వడ్డీ పడుతుంది. 5 సంవత్సరాలకి వడ్డీ 37,020 రూపాయలు కలిపి 1,37,020 రూపాయలు మనకు వస్తుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 2 ఫొటోస్ ఉండాలి. అలాగే 18 సంవత్సరాల లోపు వాళ్ళకి చిల్డ్రన్ ఆధార్ కార్డ్, మదర్ లేదా ఫాదర్ ఆధార్ కార్డ్, మదర్ లేదా ఫాదర్ పాన్ కార్డ్, చిల్డ్రన్వి 2 ఫొటోస్ ఉండాలి. 5వ స్కీమ్ వచ్చేసి SSA అంటే సుకన్య సమృద్ధి అకౌంట్. ఈ స్కీమ్ వచ్చేసి 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు మాత్రమే. ఈ అకౌంట్ ని 250 రూపాయలు పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఈ అకౌంట్ 250 రూపాయలు పెట్టి ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక అకౌంటింగ్ ఇయర్ లోపు 1,50,000 రూపాయలు ఇందులో వేసుకోవచ్చు. అంతకు మించి ఒక అకౌంటింగ్ ఇయర్ లోపు ఎక్స్ట్రా వేయలేము. కాకపోతే ఒక అకౌంటింగ్ ఇయర్ లోపు మనం 1,50,000 రూపాయల వరకు వేసుకోవచ్చు. అయితే ఈ అకౌంట్ యొక్క డ్యూరేషన్ 21 years ఉంటుంది. అందులో మనం 15 years కట్టాలి. మిగిలిన 6 years లో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ వేస్తుంది. ఇప్పుడు మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే దానికి ఎంత ఇంట్రెస్ట్ కలిసి టోటల్ అమౌంట్ ఎంత వస్తుందో మనం చూద్దాం. ఈ సుకన్య స్కీమ్కి మనం మంత్లీ 250 రూపాయలు కడితే 15 సంవత్సరాలకి మనం కట్టేది 45,000 రూపాయలు అవుతుంది. దానికి 21 సంవత్సరాలకి వేసే వడ్డీ 93,647 రూపాయలు. మనకు వడ్డీ కలిపి 138,647 రూపాయలు టోటల్గా వస్తుంది. అదేవిధంగా మనం నెలకి 500 రూపాయలు కట్టగలిగితే 15 సంవత్సరాలకి 90,000 రూపాయలు అవుతుంది. 21 సంవత్సరాలకి 187,306 రూపాయలు వడ్డీ కలిపి టోటల్గా 2,77,306 రూపాయలు మనకు వస్తుంది. సుకన్య అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే పాప యొక్క బర్త్ సర్టిఫికేట్, చిల్డ్రన్ ఆధార్ కార్డ్, మదర్ లేదా ఫాదర్ ఆధార్ కార్డ్, మదర్ లేదా ఫాదర్ పాన్ కార్డ్, మదరు లేదా ఫాదర్తో దిగిన 2 ఫోటోలు ఉండాలి. ఇంక ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.